వల్లి అనుకుని చందుకి నిజం చెప్పేసిన భద్రావతి ధీరజ్ ప్రేమ విషయంలో వల్లి చేసిన కుట్రని తెలుసుకొని రామరాజుకి నిజం చెప్పేసిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రామరాజుని కూడా టిఫిన్ చేయమని చందు చెప్పడంతో అప్పుడే ఇక రామరాజు వస్తాడు. రామరాజు ధీరజ్ కూడా ఇద్దరు కూడా టిఫిన్ చేయడానికి వస్తారు. అప్పుడు ఇక వల్లి మళ్ళీ అక్కడ వేదవతిని బాధ పెట్టాలని, మామయ్య గారు మీకు తిండి కూడా తినాలనిపించడం లేదని నాకు తెలుసు, కానీ మనం బ్రతకడానికి తినాలి కదా, మనకి బాగా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎలా ఉంటుందో అది మీరు అనుభవిస్తున్నారు. మీరేమీ తిండి మానేసి ఇలాగ నీరసం పడిపోతే ఎలా చెప్పండి? ఈ ఇంటికి మీరే కదా పెద్ద దిక్కు, మీరు సంతోషంగా ఉండాలి, తినండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి మాటలకి వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పాపం ధీరజ్ చూడండి ఎలా అయిపోయాడో. అయినా ప్రేమ జీవితాన్ని కాపాడాలనుకొని అత్తయ్య ధీరజ్ ఇద్దరూ కూడా అనుకున్నారు. ప్రేమేమో అపార్థం చేసుకొని వెళ్ళిపోయింది. అలా పుట్టింటి వాళ్ళ మాటలు విని అపార్థం చేసుకొని వెళ్ళిపోయే ఆ ప్రేమ గురించి మీరెందుకు బాధపడడం అని వల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అలా చెప్తూ ఉంటే, వల్లి నువ్వు వెళ్ళి మన గదిలో నా ఫోన్ ఉంది తీసుకురా అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే అదేంటి బా, ఫోన్ నీ జేబులోనే ఉంది కదా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. ఇక అలా మాట్లాడుతూనే ఉంటుంది. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు రామరాజు అప్పుడే రామరాజు వల్లి రెచ్చగొట్టుతూ ఉంటే ఆ మాటలు వినలేక టిఫిన్ చేయలేక చేయి కడిగేసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక చందు వల్లి చంప పగలగొడతాడు. రామరాజు వెళ్ళిపోగాల్ని ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. నమ్మక ద్రోహం గురించి నువ్వే చెప్పాలి నీతులు అని అంటూ ఉంటాడు. రే పెద్దోడా, ఇలాంటి వాళ్ళకి మనం తప్పులు చేసిన అవకాశాలు ఇచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కదా, అందుకని మనకి ఇలాగే ఉండాలి. ఇలాంటి వాళ్ళు మారరని అర్థమైపోయింది. కుక్కతో ఒక వంకరన్నట్టు దీని బుద్ధి ఎప్పటికీ కూడా మారదని ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది వేదవతి. అయ్యో అత్తయ్య గారు, నేనేమన్నానని ఎందుకు మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు? నేను మారిపోయాను అని అంటూ ఉంటే, మారిపోయావా నువ్వు? ఏం మారావు? నువ్వు మారావా? నీ మాట తీరు మారిందా? ఆయన ఉన్నంతసేపు కూడా నువ్వు ఎంత రెచ్చిపోతున్నావో మొన్న కూడా అలాగే చేశావు. ఈరోజు కూడా ఆయన టిఫిన్ చేస్తుంటే మాట్లాడుతూనే ఉన్నావు. ఆయనకి మనసుకి బాధ కలిగేలా మాట్లాడావు. అందుకే టిఫిన్ చేయడానికి వచ్చిన మనిషి చేయకుండానే చేతులు కడిగేసుకొని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు చందు, ఇంకోసారి మా నాన్న భోజనం చేస్తున్నప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ నువ్వు కానీ మాట్లాడావంటే నీకు అసలు మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే ఇక వల్లి అయితే గదిలోకి వెళ్ళి, బా అందరి ముందు మళ్ళీ నన్ను కొడతావు కదా, ఇంత పొగరు అత్తయ్య గారికి, ఇంత జరిగినా కూడా ఎక్కడా కూడా పొగరు దిగలేదు, చూపిస్తాను నేనంటే ఏంటో అని వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది వల్లికి. చెప్పమ్మా అని కోపంగా వల్లి అనడంతో, ఏమైందే, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. జరిగిందంతా చెప్పడంతో, ఇంట్లో వాళ్ళందరూ నీ మీద కోపంగా ఉన్నారు, నువ్వు తప్పు చేశావని అందరికీ తెలుసు కదా, అయినా సరే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండవు, నువ్వు ఇలా సంతోషపడుతున్నట్టు అనిపించిందనుకో, ఆ నర్మద అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. నువ్వు నర్మదికి అనుమానం వచ్చేలా ఇంత కూడా నువ్వు అనుమానం వచ్చేలా ప్రవర్తించావనుకో, ఆ తర్వాత నీ ఇష్టం మొత్తం కూడా బయటికి లాగుతుంది. అసలు ప్రేమ ధీరజ్ ఇద్దరు విడిపోవడానికి కారణం నువ్వేనని మొత్తం నిజం బయటపడుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఆ నర్మద ఇంట్లో ఉన్నంతసేపు నా ఆటలు కొద్దిగా సాగవు, కానీ ఆ నర్మదని కూడా బయటికి గెంటైపోతున్నాను. కొన్ని రోజులు ఆగితే వాళ్ళిద్దరిని కూడా విడదీసేస్తాను. ఇప్పుడు ఒకేసారి చిన్న కోడలు రెండో కోడలు కొడుకు విడిపోతే మా అత్తగారికి హార్ట్ అటాక్ వస్తుంది కదా, అందుకని ఆలోచిస్తున్నాను ఆవిడ గురించే అని వల్లి అయితే చెప్తుంది.
అప్పుడే వల్లి మాటలకి ఇక భాగ్యం నువ్వు జాగ్రత్త తమ్ముడు అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇక భద్రావతి ప్రేమ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ప్రేమ దగ్గరికి వస్తుంది. ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను కాలేజీకి వెళ్తానత్తా అని అంటూ ఉంటుంది ప్రేమ. కాలేజీకా? ఇప్పుడు నువ్వు కాలేజీకి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటాను అని నీ కళ అని నీకు కూడా తెలుసు కదా, అందుకని పోలీస్ ఆఫీసర్కి కింద చదువుకోవాలని వెళ్తున్నాను. కాలేజీలో కూడా జాయిన్ అయ్యాను, కోచింగ్ తీసుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇంట్లో ఉంటే నాకు ప్రతిసారి కూడా జరిగిన విషయాలే గుర్తుకొస్తున్నాయి అత్త, నేను కాలేజీకి వెళ్తాను అని ప్రేమ అయితే చెప్తుంది. అప్పుడే ఇంకా భద్రావతి సేనాపతి దగ్గరికి వెళ్ళి ప్రేమ కాలేజీకి వెళ్తున్నానని చెప్తుందిరా, వెళ్ళమంటావా పంపించమందామా, అసలు పంపించడం కరెక్టేనంటావా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. పంపించడం కరెక్టే అక్క, ఇప్పుడు తను చదువు ధ్యాసలో పడిందనుకో ఇక వాళ్ళ జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది. అలాగే ఇంట్లో ఉంటే అమ్మో నా భార్య, ఇప్పుడు ఆ విశ్వగాడు కూడా తయారయ్యాడు కదా, ఏదోటి చెప్తూ దాన్ని మనసు మొత్తం కూడా మార్చేస్తారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది భద్రావతి, నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, అమ్మో రేవతియో ఆ విశ్వగాడో మనసు మార్చేస్తారు, అందుకని ప్రేమ చదువుకోవడమే కరెక్టు, ప్రేమ గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే కదా ఆ నర్మద పిలిచి అడిగినా కూడా తన ఇంటికి రానంది, తను ఇప్పుడు వెళ్ళే ఉద్దేశం కూడా లేదు, ఆ ధీరజ్ మీద తనకి మనసు విరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఇక భద్రావతి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళని చెప్తుంది. థ్యాంక్స్ అత్త అని ప్రేమ కూడా కొద్దిగా ఆనందపడి నవ్వుతుంది. తర్వాత రోజు విశ్వాతో చెప్తూ ఉంటాడు సేనాపతి, ప్రేమని కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళీ నువ్వే తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. సరే నాన్న అని విశ్వ అయితే చెప్పి ప్రేమని ఎక్కించుకొని బైక్ వెళ్తూ ఉండగా అప్పుడు ఇంకా తన టైరు పంచర్ అవుతుంది. పంచర్ అవ్వడంతో ఇక ప్రేమ అయితే ఇక్కడే కదా నేను నడిచి వెళ్తానులే అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక నడుచుకుంటూ ప్రేమ వెళ్తూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ అయితే అటువైపుగా కారు వేసుకొని వస్తూ ఉంటాడు. ఇక ప్రేమని చూసి రోడ్డు మీద నడిచి వెళ్ళడం చూసి కారు ఆపుతాడు. హలో మేడం, మాది క్యాబ్, వచ్చి ఎక్కండి అని అంటూ ఉంటాడు ప్రేమని ధీరజ్. అంటే నువ్వు క్యాబ్ నడుపుతూ ఉంటే నీ క్యాబ్ ఎక్కాలని, రోడ్డు మీద నడిచే వాళ్ళందరూ కూడా నీ క్యాబ్ ఎక్కుతారని నువ్వు అనుకుంటున్నావా, పిలిచి కారు ఎక్కమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. నీ దయా దాక్షాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నీ కారు ఎక్కితే నడుచుకుంటూ వెళ్తున్న ఆమెని చూసి తట్టుకోలేక ఆమెని ఎలాగైనా సరే ఆనందపరచాలని, ఆమెకి బాధ కలగకుండా చూడాలని ఎక్కడ నడిచి అన్యాయం అయిపోతుందో కారు ఎక్కించుకుందామని చెప్పడానిక అని దెప్పి పొడుస్తూ ఉంటుంది ప్రేమ. ప్రేమ అలా చెప్పడం చూసి అప్పుడే ఏదో నువ్వు నా భార్యవి కదా అని కారు ఎక్కమన్నాను, ఇన్ని చదువుతావని అనుకోలేదు అని ధీరజ్ అంటాడు. భార్య భార్య అనే పదానికి నీకు అర్థం తెలుసురా, భార్య అంటే ప్రేమ ఉన్నవాడివి. ఆ రోజు భార్య గురించి అందరి ముందు నిజాన్ని బయట పెట్టవు కదరా, నీ భార్య అందరి ముందు తలెత్తుకొని తిరగడానికి ఎంత సిగ్గుపడుతుందో తెలుసా అని అంటూ ఉంటుంది ప్రేమ. అవునా, అందరి ముందు తలెత్తుకొని తిరగడానికి నీకు సిగ్గుగా ఉందా? మరి మన పెళ్ళవక ముందు వాడితో ప్రేమ అయినో నడిపించావు, ప్రేమలో పడ్డావు, మరి వాడితో వెళ్ళిపోయావు. అప్పుడు నీకు తలెత్తుకొని అసలు మా వాళ్ళ ముందన్నా నిలబడగలనా అనే ఆలోచన నీకు రాలేదా? మరి ప్రేమించేటప్పుడు బాగానే ప్రేమించేశావు కదా అని అంటూ ఉంటాడు ధీరజ్. ఏంట్రా ఎప్పుడో గుర్తు చేస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది. అదే అప్పుడు లేనిది ఇప్పుడు నీకు భర్త ఒక మాట అనేసరికి పరువు ప్రతిష్టలు గుర్తుకొచ్చాయా? ఆ రోజు మీ నాన్న ఏమన్నాడో మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్పినా కూడా నువ్వు నాదే తప్పంటున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్. చేసిందంతా చాలే కానీ పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. లేదు, నేను నీతో రాను, నా మీద జాలిపడి నీకు భవిష్యత్తు ఇచ్చాను, నీకు అండగా ఉన్నాను, నీకు అండగా నిలిచాను అంటూ నా బ్రతికేదో నిలబెట్టినట్టు మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు జీవితాంతం నీ కాలి కింద చెప్పులా నన్ను పడేయాలనుకుంటున్నావు, అందుకని నేను రాను అని చెప్తూ ఉంటుంది.
అవునులే, ఇప్పుడు నీకు ఎటువంటి సమస్య లేదు కదా. ఇప్పుడు నేను నీకు అవసరం లేదు. అవసరం తీరిపోయింది. పుట్టిల్లు వచ్చేసింది. ఇక నన్నేం లెక్క చేస్తావు? నువ్వు కోటీశ్వరాలు అయిపోయావు కదా. ఈ డ్రైవర్ నీ కళ్ళకి కనిపించడం లేదు అంతే కదా అని అంటూ ఉంటే, రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు నీకు ఈ కారు ఎలా వచ్చిందిరా? ఆ రోజు నేను డ్యాన్స్కి వెళ్ళడం వల్లే కదా వచ్చింది అని అంటూ ఉంటే, అవును డ్యాన్స్కి వెళ్ళావు. ఒక రౌడీ విధవా నీ జీవితాన్ని నాశనం చేసేవాడు. ఆ రోజు వచ్చి నేను కాపాడి నేను స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తేనే ఈ డబ్బులు వచ్చాయి. అది మర్చిపోకు నువ్వు. అంతేలే, నీకు అలాగెందుకు గుర్తుకొస్తాయి? గుర్తుకు రావు అని అంటూ చెడు మాత్రం గుర్తుపెట్టుకుంటావు. నేనన్న మాటలు మాత్రం 10 సార్లు పొల్లిపోకుండా చెప్తావు. ఇలాంటి మంచి చేసినప్పుడు అవి గుర్తుండవు కదా నీకు అని దెప్పి పడుస్తూ ఉంటాడు ధీరజ్. అయినా నీతో నాకేం పని అని ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత విశ్వ వెనకాలే వస్తుంటాడు. ధీరజ్ కారు. ధీరజ్ ప్రేమతో మాట్లాడా, లేకపోతే తనని చూసి చూడనట్టు వెళ్ళిపోయాడా? ప్రేమను అడిగితే తెలుస్తుందని దగ్గరికి వెళ్తాడు. ప్రేమ, బైక్ రిపేర్ అయిపోయింది, ఎక్కువ. ఈ పాటికి నువ్వు కాలేజీకి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. అదేంటి ఇంకా వెళ్ళలేదు, రోడ్డు మీద నడుచుకుంటూనే వెళ్తున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రేమ, అదిగో ఆ ధీరజ్ గాడు కారు ఆపి నాకు నీతులు చెప్పాడు. అందుకని నేను కూడా ఆ వాడికి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేశాను అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఎందుకే మీ ఇద్దరూ కూడా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు. నువ్వు ఎందుకు తన మీద ఇంతలాగా చెడు అభిప్రాయాన్ని పెంచుకున్నావో? ఆ రోజు నీకేం జరిగిందో తెలీదు. నాన్న అసలు వేదవతి అత్తయ్య గురించి ఎంతో నీచంగా మాట్లాడితేనే వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు నాన్నని కొట్టబోయారు. ఈ విషయాలేమీ నీకు తెలియకూడదని, అసలు గొడవ ఎందుకు జరిగిందో కూడా నీకు అర్థం కాకూడదని అత్త సమయానికి నిన్ను పక్కకి తీసుకువెళ్ళింది. ఈ విషయం కూడా నువ్వు గుర్తించలేకపోయావు అని అంటూ ఉంటాడు విశ్వ. ముందే ప్లాన్ చేసి అత్త నాన్న ఇద్దరూ కూడా ఇంట్లోకి అడుగు పెట్టారు నిన్ను ధీరజని విడదీయాలని. కానీ నువ్వు వాళ్ళ మాటల్ని నెగ్గించావు, వాళ్ళ ఆలోచనలే గెలిపించావు, ధీరజని వదిలేసి వచ్చేసావు అని విశ్వ అయితే చెప్తూ ఉంటాడు. విశ్వ మాటలకి అప్పుడే ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది ప్రేమ. ధీరజ్ ఒక్క మాట అన్నాడని నేను కూడా తన మీద కోపంతో ఇలా చేశానా? ఇప్పుడు నేను చేసింది తప్ప అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే సేనాపతి భద్రావతితో అంటూ ఉంటాడు, ఆ వల్లి గనక ఆ వీడియో మనకి చూపించకపోయి ఉంటే అసలు ప్రేమ మన ఇంటికి వచ్చేది కాదక్క, ఇదంతా కూడా జరిగేది కాదు అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే సేనాపతి మాటలకి భద్రావతి ఇలా అంటుంది, అవును సేనా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఆ వల్లి వీడియో చూపించింది కాబట్టే, తను ఐడియా ఇచ్చింది కాబట్టే ప్రేమ మన ఇంటికి వచ్చింది. తనకి వచ్చిన దగ్గర నుంచి గొడవైన తర్వాత ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. వల్లికి ఫోన్ చేయడం కూడా కుదరడం లేదు. ఇప్పుడు చేస్తాను అని వెంటనే ఇక భద్రావతి వల్లి ఫోన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక వల్లి ఫోను రూమ్లో ఛార్జింగ్ పెట్టేసి తనైతే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక చందు అయితే బయట నుంచి గదిలోకి వస్తాడు. గదిలోకి వచ్చిన తర్వాత ఇక వల్లి ఫోను మోగుతూ చూస్తాడు. రింగ్ అవడం చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక చందు హలో అనకుండా తను మామూలుగా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నేను భద్రావతిని వల్లి అని అంటూ ఉంటుంది. నువ్వు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు ఆ రోజు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కడుతున్నా ధీరజ్ వీడియోల్ని తీసుకొచ్చావు. మీ అత్తగారు నా చెల్లెలైనా సరే అసలు మా గురించి ఆలోచించకుండా తను స్వార్థంగా ప్రేమ జీవితాన్ని ఏదో ఉద్ధరించేసినట్టు ప్రేమ మెడలో తన కొడుకు చేత తాళి కట్టించి మా మీద పగ తీర్చుకోవాలనుకుందని అన్నీ కూడా వివరంగా చెప్పావు. ఇవన్నీ కూడా నేను మనసులో పెట్టుకున్నాను. ఆ రోజు మా అమ్మ పుట్టినరోజు వంక పెట్టుకొని మా ఇంటికి రండి, ఇంట్లో సునామీ సృష్టించండి అని కూడా నువ్వే సలహా ఇచ్చావు. మొత్తానికి నీ మీద అనుమానం రాకుండా అలాగే ఆ ధీరజని పూర్తిగా అపార్థం చేసుకొని ప్రేమ మా మీద ప్రేమతో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇదంతా కూడా నువ్వు చూపించిన వీడియో వల్లే వచ్చింది. చాలా థ్యాంక్స్ వల్లి.
నువ్వు ఆ రోజు విశ్వాతో అమూల్య పెళ్లి చెయ్యాలనే అంటే అప్పుడు సహాయం చేశావు, ఇప్పుడు సహాయం చేశావు. నీ సహాయం ఎప్పటికీ కూడా మర్చిపోను. ఏంటి వల్లి మాట్లాడడం లేదేంటి? పక్కన ఎవరైనా ఉన్నారా? సరే తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ధీరజ్ ప్రేమ విడిపోవడానికి కారణం భద్రావతి, వచ్చి గొడవ చేయడానికి కారణం వల్లి అని నిజం తెలుసుకుంటాడు. అప్పుడే వేదవతి మాటలు గుర్తుకొస్తాయి. కుక్కతో ఒక వంకరన్నట్టు దీని బుద్ధి మారలేదు, ఇది మారలేదు. లోపలే ఆనందపడుతూ ఈ కుటుంబం ముక్కలైపోతుంది కదా అని సంతోషపడుతుంది అని వల్లి గురించి మాట్లాడిన వేదవతి మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు చందు. వల్లి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. వల్లి గురించి మా నాన్నకి నిజం చెప్పకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇక నిమిషం కూడా నేను ఆలోచించకూడదు. ఈ వల్లి గురించి మా నాన్న ఇంకా మంచిగానే ఆలోచిస్తున్నారు. ఈ వల్లి చెప్పే మాటలు విని ఇంకా అమ్మ మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. ఇంకా కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలని వల్లి నాన్నని రెచ్చగొడుతుంది. అసలు నాన్నకి వల్లి నిజం తెలియాలి. ఇప్పుడు ఇదంతా వల్లియే చేసిందని నర్మదికి చెప్పిన, అమ్మకి చెప్పినా వీళ్ళు తర్వాత వల్లికి గురించి నాన్నకి చెప్పరు. అందుకని ధీరజ్ ప్రేమ విషయంలో ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోవడానికి కూడా కారణం వల్లి అని నాన్నకి చెప్పి తీరుతాను అంటూ ఇక రామరాజుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా పెద్దోడా అని అడుగుతూ ఉంటాడు. ఎక్కడున్నారు నాన్న అని అంటూ ఉంటే నేను మిల్లికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంటికాడ నాకే ఉండబుద్ధి కావడం లేదు అని అనగానే సరే నాన్న నేను కూడా మిల్లుకే వస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి చేసిన కుట్రలు బయట పెట్టాలని రామరాజుకు చెప్పాలని మిల్లుకైతే వెళ్తాడు. రామరాజు చెప్పిన ఉన్న ప్లేస్కి చందు వెళ్ళిన తర్వాత అప్పుడే రామరాజు ఏంటి నన్ను ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతున్నావు ఏంట్రా పెద్దోడా, నాతో ఏమన్నా మాట్లాడాలని అడుగుతూ ఉంటే అవునన్న నీతో చాలా విషయాలు చెప్పుకోవాలి, నా మనసు భారం దింపేసుకోవాలి అని చందు అంటాడు. ఆ మాట విని రే ఏంట్రా ఏమన్నా సమస్య అని అడుగుతూ ఉంటాడు రామరాజు. సమస్య నాన్న అని అనగానే ఎవరితో సమస్య, ఏ సమస్య అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు నా భార్యతోనే సమస్య, వల్లితోనే సమస్య అని అనగానే వల్లితో సమస్య ఏంటి, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే నాన్న అసలు వల్లి మనల్ని మోసం చేసింది. వాళ్ళు పెళ్ళప్పుడే కోటీశ్వర్లం అని చెప్పేసి నీ దగ్గర అబద్ధం చెప్పారు, నాటకాలు ఆడారు. అంతేకాదు పెళ్లి ఖర్చులు 10 లక్షలు కూడా నా చేతే షేర్జీ దగ్గర అప్పు చేయించారు అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక షాక్ అయిపోతూ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నా అమూల్య విషయంలో కూడా ఎంతో పెద్ద తప్పు చేసింది వల్లి. ఆ విశ్వాగాడితో చేతులు కలిపి అమూల్య విశ్వాగాడిని ప్రేమించేలా విశ్వాగాడి గురించి గొప్ప మాటలు చెప్పింది అమూల్యకి. ఆ రోజు రాత్రి పెళ్లి రోజు కూడా అమూల్యని విశ్వాగాడు కిడ్నాప్ చేయడానికి కారణం కూడా నా భార్య వల్లిని అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక కుప్పకూలిపోయి రే నేను నమ్మలేకపోతున్నాన్రా, అప్పుడే నీకు నిజం చెప్పాలని అనుకున్నాను నాన్న, కానీ ప్రెగ్నెంట్ అంటూ మళ్ళీ ఇంట్లోకి అమ్మ వల్లిని తీసుకొచ్చింది. వల్లి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది నాన్న. ఆ రోజు నర్మదా తనని అబార్షన్ చేయించింది, తన బిడ్డని చంపేసిందని నర్మదని అందరూ తిట్టుకున్నారు. కానీ నర్మదికి ముందే ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళి నిరూపించాలని వల్లిని తీసుకువెళ్ళింది. అసలు నర్మద కడుపుతో ఉన్నట్టు నాటకమాడి అందరినీ కూడా మోసం చేసింది. అలాంటి క్యారెక్టర్ నా భార్యది. అప్పుడు కూడా అమ్మని మీతో చెప్పొద్దంది, చచ్చిపోతాను అని బెదిరిస్తే ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కూడా కారణం వల్లి అని అన్నా. మరి తను మన కుటుంబం మీద పగ పెంచుకుందో ఏమో తెలియదు, కానీ ప్రేమ ధీరజు పెళ్లి చేసుకున్న వీడియోని భద్రావతికి చూపించి మన ఇంటికి వాళ్ళని రమ్మని, ఇంట్లో పెద్ద గొడవ చేయమని, ఇలా గొడవ చేసి ప్రేమని తీసుకువెళ్ళిపోమని కూడా సలహా ఇచ్చి ప్లాన్ చెప్పింది వల్లియే అని నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.